హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ ఎలా నేను కట్ చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ నేను బ్లౌజ్ని ఇలా ఏ ముడతలు ఏమి లేకుండా నీట్గా ఇలా ఆల్త్ బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి నెక్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ నెక్ డౌన్ మనకి ఎక్కడి వరకు ఉందో చూసుకొని 1 సెంటీమీటర్ మనకి పైకి 1 ఇంచు పైకి మనము మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కింద సైడ్ వచ్చి ఇలా మనకు మడిచి కుట్టడానికి ఇక్కడ 2 ఇంచులు ఇక్కడ నేను వదిలి ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఈ క్లాత్ని మనం లోపలికి మడిచి కుట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చి షోల్డర్ దగ్గర అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ బయటకు నేను ఇలా మార్క్ చేసుకున్నాను. సేమ్ యువతల పక్క కూడా 1 ఇంచ్ బయటకి షోల్డర్ ఎక్కడి వరకు అయితే ఉందో కుట్టు అక్కడి నుంచి బయటకు 1 ఇంచు బయటకి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ అండి. ఆర్మ్ లూజ్ కూడా సేమ్ నేను ఇక్కడ ఎక్కడి వరకు అయితే ఉందో ఆర్మ్ స్టిచ్చింగ్ దానికి కరెక్ట్గా 1 ఇంచు బయటకి ఇలా నేను మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ లూజ్ ఎక్కడి వరకు మనకి నా ఆల్త్ బ్లౌజ్ ఎక్కడి వరకు అయితే ఉందో దానికన్నా 1 ఇంచు ఇలా ఎక్స్ట్రాగా పెట్టుకొని మనము ఇలా లైన్ అనేది వేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మనం ఇట్లా మార్క్ చేసుకునే విధంగా లైన్స్ అనేది నీట్గా వేసుకోవాలి. చూడండి ఇలా నేను మార్కింగ్స్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు కర్వ్ స్కేల్తో కర్వ్ గీసుకుందాం. రౌండ్ షేప్ నెక్ దగ్గర అయితే ఇలా కర్వ్ గీసుకోవాలి. ఆర్మ్ దగ్గర అయితే 1 ఇంచ్ ఇక్కడ చూసుకొని 1 లేదా 1.5 ఇంచ్ ఇలా చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా మనకి ఎక్కడి వరకు అయితే ఆ 1 ఇంచ్ అనేది వచ్చిందో అక్కడ నుంచి చూసుకొని ఇలా ఇలా కర్వ్ తీసుకోవాలి రౌండ్ షేప్లో వచ్చేలాగా. ఇప్పుడు సేమ్ ఎలా అయితే నేను మార్కింగ్స్ చేసుకున్నానో అదే విధంగా కటింగ్ చేసుకుందాం. సేమ్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ ఎక్కడైతే మార్కింగ్ వచ్చిందో దానిపైకే మనం కట్ చేసుకునేటట్టుగా చూసుకోవాలి. అటు ఇటు కాకుండా. అటు ఇటు అయిందంటే మళ్ళీ మెజర్మెంట్ అనేది తప్పిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆర్మ్ లూజు. అంతే అండి, బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నానో నా వీడియోలో నేను మీకు చూపించాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.